తర్వాత పండంటి కాపురం అని ఒక మంచి సినిమా, కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారు కలిసి తీస్తున్నారు, లక్ష్మీ దీపక్ డైరెక్టర్. దానికి చాలా అద్భుతమైనటువంటి కథ. అందులో నలుగురు బ్రదర్స్, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ, ఈ నలుగురు బ్రదర్స్లో అందులో పెద్ద బ్రదర్ ఏమో ఎస్వి రంగారావు గారు. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అందులో. ఆ కథ అంతా రాణి మాలినీదేవి అని ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చుట్టూ నడుస్తుంది ఈ కథ అంతా. సో ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఒక బ్రదరు పెళ్లి చేసుకుంటానని చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు వీళ్ళ మీద కక్ష తీసుకునేటువంటి క్యారెక్టర్ అది. రాణి మాలినీదేవి అని చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి భానుమతిని బుక్ చేశారు ముందు. ఓకే, భానుమతిని బుక్ చేశారు ముందు. బుక్ చేస్తే భానుమతి ఏమో కాస్ట్యూమ్ అన్న రమ్మని తన పర్సనల్ కాస్ట్యూమ్ అన్న కూడా తీసుకుని మెడ్రాస్లో ఇండియన్ సిల్క్ హౌస్కి వెళ్ళి, రాణి మాలినీదేవి క్యారెక్టరే రాణి. సో దాని కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, సో అద్భుతమైనటువంటి కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసింది. మొత్తానికి 60,000 రూపాయలు బిల్లు వచ్చింది కాస్ట్యూమ్స్కి, ఆ పట్టు చీరలకి, వాటికి, ఆ మీదన షాలు, ఆవిడ ఆర్నమెంట్స్, 60,000 బిల్లు వచ్చింది. ఆ బిల్లేమో ప్రభాకర్ రెడ్డి గారికి పంపించింది. పంపించేసరికి అప్పట్లో 60,000 ఒక ఆర్టిస్ట్కి కాస్ట్యూమ్స్ కాస్ట్ 60,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ప్రభాకర్ రెడ్డి గారు బిల్లు చూశారు. బిల్లు చూసి హీరో కృష్ణ గారికి చూపించారు. చూపిస్తే, ఏమిటి కృష్ణ, ఈవిడ ఒక్క కాస్ట్యూమ్స్కి 60,000, అసలు ఈవిడతో మనం సినిమా తీసినట్టేనా అని అనుకుని ప్రొడక్షన్ అంతా ప్రభాకర్ రెడ్డి గారు చూసేవాళ్ళు. అని హీజ్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ డిజైనర్. కథ సెలెక్ట్ చేయటంలో కానీ, తర్వాత డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని ఫిక్స్ చేయటంలో కానీ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండేవాడు ఆయన. ఇలా అయితే కృష్ణ ఈవిడతో మనం కాస్ట్యూమ్స్ దగ్గర బిగినింగ్లోనే ఇలా అయితే తర్వాత ఎలా ఉంటుందో, ఆవిడతో మనం వేగలేము, టైంకి వస్తుందో రాదో తెలీదు, చక్రపాణి లాంటి వాటితోనే గొడవ పెట్టుకుంది అని చెప్పి ఓవర్ నైట్ క్యాన్సిల్ చేసుకుని ఆ రాత్రికి రాత్రి జమున్ను బుక్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. గుమ్మడి గారి పేరు క్యారెక్టర్ కదా, గుమ్మడి పేరు క్యారెక్టర్. అందులో గుమ్మడి గారిని యంగ్ ఏజ్లో చూపిస్తారు, భలే గమ్మత్తుగా ఉంటుంది. గుమ్మడి గారిని, గుండెపాటు గుమ్మడి గారిని మనం ఓల్డ్ క్యారెక్టర్స్లోనే చూస్తాం. అందులో యంగ్ గుమ్మడిని చూపించారు, గమ్మత్తుగా ఉంటుంది. తర్వాత మరి ఈవిడ్ని బుక్ చేసేటప్పుడు ఆవిడికి కథ చెప్తారుగా, క్యారెక్టర్ కూడా చెప్తారుగా. ఈవిడేం చేసింది, వీళ్ళు నన్ను తీసేశారు, జమును పెట్టి షూటింగ్ స్టార్ట్ చేశారని ఈవిడ రాత్రికి ఆ కథ కొద్దిగా మార్చేసి, ఈవిడ సొంత స్టూడియో ఉంది కదా, సొంత స్టూడియోలో ఆ ఆర్టిస్టులు బుక్ చేసి, ఈవిడ పిలవంగానే వస్తారు ఆర్టిస్టులు, సొంత స్టూడియో షూటింగ్ స్టార్ట్ చేసింది. ఆ కథ షూటింగ్ స్టార్ట్ చేసేసరికి అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు హైరాణ పడిపోయి డే అండ్ నైట్ వర్క్ చేసి ఆ సినిమా చేసి రిలీజ్ చేశారు. అది అద్భుతంగా ఆడింది అనుకోండి, అది వేరే ఇష్యూ. తర్వాత మిస్సమ్మ సినిమాలో చక్రపాణితో గొడవ పడింది కదా, ఆ గొడవ పడితే చక్రపాణి గారి మీద కోపంతో, సొంత స్టూడియో ఉంది, టెక్నీషియన్స్ అందరూ రెడీగా ఉన్నారు, ఈవిడ మెయిన్ క్యారెక్టర్, ఎవరు పిలిచినా వస్తారు. సో చక్రపాణి అని టైటిల్ పెట్టి చక్రపాణి గారి మీద సినిమా తీసేసింది. చక్రపాణి క్యారెక్టర్ సిఎస్ఆర్ ఆంజనేయులు అని ఒక మంచి ఆర్టిస్టు, ఆయన్ని చక్రపాణి క్యారెక్టర్కి పెట్టి సినిమా తీసేసింది. సో ఆవిడ ఓటమిని అంగీకరించదండి, చాలా అద్భుతమైనటువంటి మనస్తత్వం.